హైదరాబాద్ లోని ధర్నా చౌక్ కు కేటీఆర్ చేరుకున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను అడ్డుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక మంది విద్యార్థుల మరణాలకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రిపోర్టర్లు ఏంటి ఉండు సార్ ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి వస్తుండో దాన్ని యువజన కాంగ్రెస్ తరఫున మేము అందరం కూడా అడ్డుకుంటాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఏ రోజు కూడా ధర్నా చౌక్ బంద్ ఉండే. ఈ రోజు ధర్నా చౌక్ నీకు ఎట్లా గుర్తొస్తుంది? ఇదే నీ ప్రభుత్వంలో ఎన్నిగానం పేపర్ లీక్లు అయినాయి. ఇదే పేపర్ లీక్లు అయినప్పుడు ఇదే ప్రవళిక అని ఒక అమ్మాయి గాంధీనగర్ లో చనిపోతే ఒక లవ్ అఫేర్ ఉందని దాన్ని క్రియేట్ చేసిన రోజు అదే రోజు మేము కూడా ధర్నా చేసి రాత్రి 2 గంటలుగా ధర్నా చేసినాం. అని ఈరోజు కేటీఆర్కి నైతిక విలువ లేదు. అయినా ఈరోజు ధర్నా చేయడానికి ధర్నా చౌక్ రావడం జరుగుతుంది. శాంతి మాకు పోలీసు వాళ్ళు పోనిస్తలేరు. మేము గాంధీయుతంగా ప్రొటెస్ట్ చేస్తామంటే మమ్మల్ని పోనిస్తలేరు. ఆ దొంగకు పర్మిషన్ ఇచ్చారు కేటీఆర్కి. అసలు అన్ని ఆత్మహత్యల కారణం కేటీఆర్. ఇదే గ్లోబల్ సంస్థని ఈయన పైలట్ ప్రాజెక్ట్ లాగా ఈయన ఫస్ట్ తీసుకొచ్చింది. ఇదే తెలంగాణలో 27 మంది చనిపోయిన ఉండే. ఆ రోజు 27 మంది చనిపోతే అలా 27 మంది కుటుంబాలకు ఫస్ట్ క్షమాపణం చెప్పాలి కేటీఆర్. ఇదే 29 రోజుల నుంచి ప్రొటెస్ట్ నడుస్తుంది. తెలియదు ఏ రోజు కూడా చెప్పలే. ఈ రోజు ఇది ఒక ఉద్యమంలా మోగుతుంటే ఈయన బయటికి వెళ్ళి ఈ రోజు ఏ రోజు అన్న చెప్పిండా? 29 రోజులల్లా ఏ రోజు కూడా దీన్ని సమర్థించలే. ఈ రోజు ధర్నా చౌక్ 10 ఏళ్ళ నుంచి ధర్నా చౌక్ బంద్ ఉన్న ధర్నా చౌక్ వచ్చి ఇలా ప్రభుత్వంలో ధర్నా చౌక్ కుళ్ళుండేనా? బంద్ చేసి పెట్టి ఈ రోజు ఈయన దూర బయటికి వెళ్ళి ధర్నా చౌక్ లో ధర్నా కూర్చున్నాడంట. ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఇలా రిజైన్ చేయాలి. బీజేపీ నాయకులను కూడా సిటీలో. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ కి కేటీఆర్ చేరుకున్నారు. యూత్ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ ను అడ్డుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో అనేక మంది విద్యార్థుల మరణాలకు కేటీఆర్ కారణమని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు దిగిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు యూత్ కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. గోవింద్. ప్రియ, ఈ యొక్క తెలంగాణ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అరవింద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదర్శ నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన ర్యాలీ. ముఖ్యంగా కేటీఆర్ ఏదైతే ఈ రోజు సిజేపీ నిరసన విద్యార్థుల కార్యకర్తలకు ఏదైతే ఇటీవల పార్లమెంట్ ముట్టడికి సంబంధించిన రక్తపాతం అంటే గాయాలైనాయి, అదేవిధంగా లాఠీ చార్జ్ ఏదైతే జరిగిన పరిస్థితిలో దాన్ని నిరసిస్తూ కూడా విద్యార్థులకు సంఘీభావం కూడా కేటీఆర్ ఇందిరా పార్క్ వేదిక కూడా ఒక సంఘీభావ నిరసన కార్యక్రమంలో పిలుపునిచ్చారు. ఆ పిలుపును వ్యతిరేకిస్తూ దాన్ని నిరసిస్తూ కూడా యూత్ కాంగ్రెస్ నేతలు కూడా దాన్ని ర్యాలీగా కూడా బయలుదేరితే ఆదర్శ నగర్ మెయిన్ గేట్ ను దాటనీయకుండా కూడా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తంగా నెలకొన్న పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అరవింద్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ గేట్ ను దూకే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు వారిని అడ్డుకొని వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క యూత్ కాంగ్రెస్ నేతలు అరవింద్ ఆరోపిస్తున్న దాని ప్రకారంగా చూసినట్లయితే కేటీఆర్ గత 10 ఏళ్ల కాలంగా కూడా కేటీఆర్ ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్నారు. వాళ్ళ హయాంలో కూడా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకెళ్లారు. అదేవిధంగా ఎంసెట్ పేపర్ కూడా లీక్ కూడా అయింది. అదేవిధంగా గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి కేటీఆర్ ఏదైతే రూల్ చేశాడో ఇక్కడ ఇందిరా పార్క్ అనే దాన్ని కూడా ఆనాడు కనీసం ప్రజా సమస్యలు ప్రజా నిరసన కూడా చేయడానికి లేని పరిస్థితి కూడా ఎత్తేసిన పరిస్థితి. మేము వచ్చాక అంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే మేము ప్రజా నిరసనలు కూడా ప్రజా వేదిక కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రజాస్వామ్యంగా మేము కేటాయించిన దాంట్లో వచ్చి కేటీఆర్ నిరసన చేస్తున్నాడు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. పార్లమెంట్ వేదిక ముట్టడికి ఏదైతే నిరసన విద్యార్థులు వెళ్లారో లాఠీ చార్జ్ జరిగి దాదాపు కూడా 5-6 రోజులు అవుతా ఉంది. కేటీఆర్కి ఇప్పుడు మేలుక వచ్చిందా, ఇప్పుడు నిద్ర లేచాడా? ఇదంతా కూడా కేవలం బీజేపీ ఆడిస్తున్న డ్రామాగా కేటీఆర్ ఈరోజు నిరసనకు వచ్చాడు. కేటీఆర్కి ఎలాంటి హక్కు లేదు. కనీసం
రాజకీయంగా ఒక ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉండాలి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కోణంలో మాత్రమే వస్తున్నాడు. మేము ఖచ్చితంగా కేటీఆర్ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకొని తీరుతాం. అదేవిధంగా ఒక నీట్ కారకులు ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఎంతో మంది విద్యార్థులకు చాలా ఇబ్బందికరంగా మారినటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో దాన్ని విడనాడాలి. అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ కూడా ఈ రెండు డిమాండ్లతో కూడా ఈ యొక్క యూత్ కాంగ్రెస్ ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అయితే వారిని అడ్డుకొని అరెస్ట్ చేయడం, అదేవిధంగా ఒక మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీగా బయటికి వెళ్తున్న తరుణం కూడా గేట్ దగ్గరనే పోలీసులు అడ్డుకొని వారిని కూడా అరెస్ట్ చేయడం, వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఆ సమీపంలో ఉన్న నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించడం, దీని అంతా కూడా ఇక్కడ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే కోటల దగ్గర మాత్రం ఉద్రిక్తపరచం చేసుకుని ముఖ్యంగా ఈ యొక్క కేటీఆర్ నిరసన అడ్డుకోవడం, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ ర్యాలీ చేయడం. అయితే ఇప్పటికే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించి కూడా 26 రోజులుగా వాంగ్చుక్ అయినట్టు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేసినా ఆయన ఉదయం కూడా దీక్ష విరింపజేశాడు. అయినప్పటికీ కూడా ఇప్పటికే సిజేపీ అధినేత అభిజిత్ మాత్రం ప్రకటించాడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే మా యొక్క ఏకైక డిమాండ్. ఆయన దీక్ష విరమించినప్పటికీ కూడా మా యొక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖచ్చితంగా చేయాలి, చేసినంత వరకు కూడా నిరసన కొనసాగిస్తామంటే దీన్ని కూడా యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏదైతే సిజేపీ అదేవిధంగా విద్యార్థుల నిరసన ఢిల్లీలో కొనసాగిస్తా ఉన్నారో ఖచ్చితంగా విద్యార్థులకు సంఘీభావంగా విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అదేవిధంగా ఇటీవల నరేంద్ర మోడీ ఇంటి ముందు కూడా దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మా నేత కూడా నిరసన చేశారు. ఆ నిరసన కూడా బీజేపీ అడ్డుకుంటూ కూడా చాలా అంటే దాన్ని నిరసిస్తూ కూడా బీజేపీ ఆ కౌంటర్ కూడా బీజేపీ కార్యాలయ అంటే రాష్ట్ర కార్యాలయ కాంగ్రెస్ కార్యాలయాలు కూడా ముట్టడించిన నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ యొక్క నిర్లక్ష్యపూరిత నిరంకుశ విధానం కూడా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అవసరమైతే దేశ హోంమంత్రి అమిత్ షా కూడా రాజీనామా చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో మరి ఈ యూత్ కాంగ్రెస్ నేతలు కూడా ఖచ్చితంగా దేశ ప్రధానితో పాటు కూడా అమిత్ షా కూడా రాజీనామా చేయాలి, ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏకైక యొక్క డిమాండ్లతో మాత్రం యూత్ కాంగ్రెస్ నేతలు ఏదైతే ర్యాలీగా బయలుదేరి ఈ యొక్క ర్యాలీని అడ్డుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. వాళ్ళందరినీ కూడా తీసుకొని నాంపల్లి పోలీస్ స్టేషన్ కొందరిని అంబర్పేట పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి చూసుకోవచ్చు. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ గోవింద్.